తిరుపతి జనసేన పార్టీలో విభేదాలు అయితే బయటపడడం జరిగింది. జనసేన పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకుడు కిరణ్ రాయల్ ఒక కార్యకర్తలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు గతంలో వైసీపీ పార్టీలో ఉండి పదవులు అనుభవించి ఇప్పుడు కూడా పదవులు అనుభవిస్తూ ఉన్నారు. అలాగే నామినేట్ పదవుల విషయంలో కూడా తమ పంతం నెగ్గే విధంగా వ్యూహరచన చేస్తున్నారంటూ కూడా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల మీద కిరణ్ రాయల్ పరోక్షంగా విమర్శలు అయితే చేయడం జరిగింది. మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడి కేసులు పెట్టించుకున్న వారందరికీ కూడా తగిన స్థానం దక్కే విధంగా కృషి చేస్తానంటూ కూడా కిరణ్ రాయల్ కార్యకర్తలకి ఒక సందేశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఇక కిరణ్ రాయల్ చేసినటువంటి విమర్శల గురించి కూడా స్థానిక జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు స్పందిస్తూ తన గెలుపు కోసం జనసేన పార్టీ గెలుపు కోసం పనిచేసిన వారందరికీ కూడా కార్యకర్తలను గుర్తుపెట్టుకుంటాను. అలాగే కొంతమంది నాయకులు విమర్శలు చేస్తూ ఉన్నారు. జనసేన పార్టీ కోసమే పనిచేసాం, జనసేన పార్టీ కోసమే జైలుకి వెళ్ళామంటూ కూడా మాటల తోటలు పేలుస్తున్నారు. వారు ఎవరి కోసం జైలుకి వెళ్లారో సమాధానం గట్టిగా చెప్పాలంటూ కూడా ఆర్ఎన్ శ్రీనివాసులు పరోక్షంగా కిరణ్ రాయల్ని అయితే విమర్శించడం జరిగింది. ఇలా జనసేన పార్టీలో ఉన్నటువంటి ఈ ఇద్దరు నేతలే పరస్పరం విమర్శలు చేసుకోవడం అనేది తిరుపతి నియోజకవర్గంలో జనసేన పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. వందనం పథకానికి సంబంధించి వైసీపీ పార్టీ విమర్శలను అయితే మరింత పెంచడం జరిగింది. జీవో ఇచ్చినటువంటి ప్రకారం కనుక చూసుకుంటే ఏడాదికి తల్లికి 15,000 అంటూ క్లియర్ కట్గా చెప్పినా కూడా ఆ వైసీపీ పార్టీ ఈ యొక్క విషయాన్ని వెలుగులోకి తీసుకురావడంతో తెలుగుదేశం పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ మార్గదర్శకాల కోసం వేచి చూస్తూ ఉన్నాం. మార్గదర్శకాలు వచ్చే వరకు కూడా అందరూ ఆగాలంటూ కూడా తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి మాటలు బట్టి చూస్తే తల్లికి వందనాన్ని కేవలం 15,000కే పరిమితం చేయబోతున్నారంటూ వైసీపీ పార్టీ మరొకసారి విమర్శల దాడి అయితే చేస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు మార్గదర్శకాలు వచ్చే వరకు వేచి చూడాలి, అంతవరకు కూడా వేచి చూసే ధోరణిలో లేక వైసీపీ పార్టీ విమర్శలు చేస్తుందంటూ తెలుగుదేశం పార్టీ కౌంటర్ అయితే వేస్తూ ఉంది. తల్లికి వందనం పథకానికి సంబంధించి ట్రోలింగ్కు గురవుతున్నటువంటి మంత్రి నిమ్మల రామారెడ్డి అయితే మీడియా ముఖంగా వచ్చి తల్లికి వందనం పథకానికి సంబంధించి ఒక స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకానికి సంబంధించి 15,000 ఇస్తామని కేవలం 13,000 మాత్రమే తల్లి అకౌంట్లో జమ చేశారు. 2,000 రూపాయలు ఎగ్గొట్టేశారు. అలాగే ఎన్నికల సమయంలో చివరి ఏడాదిలో కేవలం 9,000, 10,000 మాత్రమే చాలామంది తల్లుల ఖాతాలో అమౌంట్ జమ చేశారు. కానీ మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రతి విద్యార్థి అకౌంట్లో 15,000 జమ చేస్తాం, అది కూడా తల్లి అకౌంట్లో జమ చేస్తామని ప్రతి విద్యార్థికి సంబంధించి తల్లికి వందనం పథకం అమలు చేస్తామంటూ కూడా మంత్రి నిమ్మల రామారెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. ప్రభుత్వం తల్లికి వందనం పథకానికి సంబంధించి మార్గదర్శకాలు రెడీ చేసే పనిలో ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎవరికి ఎంత వెయ్యాలి అనే విషయం గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టమంటూ కూడా వైసీపీ పార్టీని విమర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అమల్లోకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది. జూలై 14వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పాత మద్యం పాలసీని రద్దు చేసి నూతన మద్యం పాలసీని అమలు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఈ పాత మద్యం పాలసీలో డిస్టిలరీల లైసెన్సులన్నింటిని కూడా రద్దు చేయబోతున్నట్లుగా తెలుస్తూ ఉంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు కూడా ఎలా అయితే మద్యం పాలసీని తీసుకువచ్చి టెండర్ల విధానంలో మద్యం షాపులను కేటాయించారో ఆ విధంగానే ఇప్పుడు నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే మద్యం పాలసీ విధానంలో మార్పులు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 3,600 మద్యం షాపులకు సంబంధించి టెండర్ల విధానంలో మద్యం పాలసీని అయితే ఖరారు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేల వలసలు అనేది కాంగ్రెస్ పార్టీలోకి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు కూడా 7 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ పార్టీ కండువ అయితే కప్పుకోవడం జరిగింది. తాజాగా 8వ ఎమ్మెల్యే షేర్లింగంపల్లి నియోజకవర్గం చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ కండువ అయితే కప్పుకోవడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరికెపూడి గాంధీ అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం అయితే పుచ్చుకోవడం జరిగింది. మొత్తంగా 8 మంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా తెలుస్తుంది. ఇంకా రాబోయేటువంటి రోజుల్లో మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీని విడిచి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారంటూ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున కూడా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మొత్తంగా బీఆర్ఎస్ పార్టీని ఎమ్మెల్యేలు విడిచిపెట్టడం అనేది తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీ పతనం అవబోతుంది అనేటువంటి సంకేతాలు అయితే స్పష్టంగా పంపుతూ ఉంది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కలకలం అయితే రేకెత్తించడం జరిగింది. ఈ దాడికి సంబంధించి ఘటన వీడియోలు అనేది సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కూడా వైరల్ అయితే మారడం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గ వైసీపీ పార్టీ నేత భూమా కిషోర్ రెడ్డి ప్రధాన అనుచరైనటువంటి శ్రీనివాస్ మీద తెలుగుదేశం పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రధాన అనుచరులు కారులో తీసుకువెళుతూ దాడి చేస్తూ
కొన్ని వీడియోలు అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఈ వీడియోలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వైసీపీ పార్టీ నేత భూమా కిషోర్ రెడ్డి అయితే స్పందించడం జరిగింది. భూమా అఖిలప్రియ ప్రోద్బలంతోనే తెలుగుదేశం పార్టీ చెందినటువంటి అనుచరులు మా అనుచరుడి మీద దాడి చేశారంటూ కూడా కిషోర్ రెడ్డి ఆరోపణ చేస్తూ ఉన్నారు. భూమా అఖిలప్రియ బాధ్యత వహించాలని, ఈ దాడి ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ముఖ్య నేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించి బాధ్యత వహించాలంటూ కూడా వైసీపీ పార్టీ నేతలు అయితే స్పష్టం చేస్తూ ఉన్నారు. మొత్తంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మీద జరిగినటువంటి దాడిని నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయితే ఖండిస్తూ ఉన్నారు. కక్షపూరితంగా కూటమి నేతలు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ పార్టీ అయితే ఆరోపణలు చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా జరిగినటువంటి 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి అయితే ఘన విజయం సాధించడం జరిగింది. మొత్తంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే 10 నియోజకవర్గాల్లో అయితే ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. కేవలం 2 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్డీఏ కూటమి అభ్యర్థులు అతి కష్టం మీద విజయం సాధించారు. ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి అయితే విజయం సాధించడం జరిగింది. మొత్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి దేశవ్యాప్త ఉప ఎన్నికల్లో అయితే 10 చోట్ల ఇండియా కూటమి ఘన విజయం సాధించడం పట్ల కాంగ్రెస్ పార్టీ హర్షాన్విత వ్యక్తం చేస్తూ ఉంది. దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకత పవనాలు వీస్తున్నాయి అనేటువంటి విషయం మరొకసారి రుజువైందంటూ కూడా ఇండియా కూటమి నేతలు అయితే చెప్తూ ఉన్నారు. మొత్తంగా 2 స్థానాలకే ఎన్డీఏ కూటమి పరిమితం కావడంతో బీజేపీ పార్టీలో ఒకంత నిరాశ గురైందని చెప్పుకోవచ్చు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తుందంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అనుమానం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కేజ్రీవాల్ మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే తప్పుడు కేసులు పెట్టి జైలు పాలు చేసి ఆయనను ప్రాణాపాయ స్థితికి తీసుకొచ్చే విధంగా కుట్రలు చేస్తుందంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు. జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తూ షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయని, అది ఆయన ప్రాణాపాయ స్థితికి తీసుకువెళుతూ కోమాలకు వెళ్లేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఢిల్లీలోని లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయి తీహార్ జైల్లో అయితే ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ అయితే ఉండడం జరిగింది. ఇప్పటికే ఈడీ పెట్టినటువంటి కేసుకు సంబంధించి కోర్టు బెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక సిబిఐ కేసుకు సంబంధించి బెయిల్ కోసం అయితే కోర్టు కేసుల్లో అయితే అరవింద్ కేజ్రీవాల్ పోరాటం అయితే చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తీహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం రోజు రోజుకు క్షీణిస్తున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తూ సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తూ కోమాలకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు అయితే చెప్తూ ఉన్నారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ నేతల మధ్య మాటల తూటలు అయితే పేలుతున్నాయి. ముందుగా మాజీ మంత్రి పేర్ని నాని తల్లికి వందనం పిల్లలకు పంగనామం అంటూ కూడా కూటమి ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. అలాగే 6 అడుగుల అబద్ధం చంద్రబాబు నాయుడు అంటూ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించడం జరిగింది. పేర్ని నాని యొక్క విమర్శలకు సంబంధించి కౌంటర్గా బుద్ధ వెంకన్న కూడా వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే విమర్శించడం జరిగింది. 6 అడుగుల అబద్ధం కాదు, 6 అడుగుల నిజాయితీకి నిలువద్దం చంద్రబాబు నాయుడు అంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే పొగడ్తలో ముంచెత్తడం జరిగింది. ఇక గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి పేరుతో కేవలం 13,000 వేసి పిల్లలందరికీ కూడా పంగనాలు పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ ప్రభుత్వం అని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 అడుగుల తాచిపోమని ప్రజలంతా కూడా వైసీపీ పార్టీకి గడిచినటువంటి ఎన్నికల్లో బుద్ధి చెప్పి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారు. గతంలో 151 సీట్లు వచ్చినటువంటి వైసీపీ పార్టీని ప్రజలు కేవలం 11 సీట్లకే తొంగలో తొక్కారంటూ కూడా వైసీపీ పార్టీని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే బుద్ధ వెంకన్న ఘాటుగా విమర్శించడం జరిగింది. రాజకీయాల్లో జనసేన పార్టీ మరింత దూకుడుగా పార్టీని బలోపేతం చేసుకునే విధంగా ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ నెల 18వ తారీఖు నుంచి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ క్యాంపులను అయితే నిర్వహించబోతున్నారు. మొత్తంగా 10 రోజుల పాటు ఈ యొక్క క్రియాశీలక సభ్యత్వ నమోదు క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని జనసేన పార్టీ నిర్ణయం తీసుకుంది. మొత్తంగా గ్రామ స్థాయి నుంచి కూడా 50 మంది వాలంటీర్ల చేత ప్రతి నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని నమోదు చేయబోతున్నారు. మొత్తంగా 10 రోజుల పాటు జరిగేటువంటి ఈ క్యాంపులన్నింటిని కూడా ఒక మహాయజ్ఞంలాగా తీసుకుని జనసేన పార్టీ శ్రేణులు 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలంటూ కూడా జనసేన పార్టీ పిలుపునైతే ఇవ్వడం జరిగింది.